ముఖ్యంగా బాబీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక అంత ఏజ్ ఉన్న పర్సన్ కూడా చిన్న పిల్లోడిలాగా చూపించడం అన్నది చాలా వరకు ఈ రోజుల్లో చాలా అరుదు. ఆయన బాడీ పెంచడం కానీ, ఆయన ఒక స్ట్రెంత్ డెవలప్ చేయడం కానీ, బాబీ గారు చెప్పినట్టు చిరంజీవి గారు కూడా ఎక్కడ తగ్గకుండా ఆయన సినిమాకి ఆయన న్యాయం చేయాలి కాబట్టి ఆయన చాలా వరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. ఆన్సెప్ట్ చెప్పాలి బాబీ గారికి. అలాగే ఈ సినిమా కూడా గ్లిమ్స్ అయితే చూశాను, ఓకే చాలా బాగుంది, చూడొచ్చు. సినిమా వచ్చే వరకు ఎదురు చూస్తాం, ఇంకా ఆసక్తిగా మేము ఉంటాం. ఇంకా నార్మల్గా బొట్టు పెట్టుకొని సైలెంట్గా రావటం, ఎందుకంటే ఒక చిన్నగా ఏదో టెంపరీగా ఉన్నట్టుగా ఉండి ఒక్కసారిగా టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ లాగా ఒక్కసారిగా ఇంటర్వెల్ మూమెంట్లో తిరిగిపోతాడేమో అనిపిస్తుంది నాకైతే. అంటే ఒక్కసారిగా ఉంటుంది కదా హీరో చేంజ్ అనేది ఉంటుంది కదా, హీరో చేంజ్లో కంపల్సరీ ఆ టైప్ అనేది ఉంటుంది. ఈ సినిమాలో చిరంజీవి ఏంటి అన్నది ఇండస్ట్రీ మొత్తానికి కాదు యావత్ భారతదేశానికి తెలుస్తుంది. సంక్రాంతికి ఈ సినిమా సంక్రాంతి లోపల వస్తే అది సంక్రాంతి బరిలో ఉంటుంది. సంక్రాంతి లోపల రాకపోతే మ్యాక్సిమం అయితే ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఏప్రిల్లో కుర్రకారికి అందరికీ కూడా ఒక మంచి ఉత్సాహం ఇచ్చే సినిమాగా బాబీ గారు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తారు. ఒక కామెడీ, ఒక సీరియస్, ఒక మాఫియా డాన్ ఎలాగుంటాడో నల్లి నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు కామెడీ ఎంటర్టైన్మెంట్. అదే చెప్తున్నాను, ఇప్పుడు అందరూ డైరెక్ట్గా డాన్స్ చూపించే వాళ్ళు చాలా వరకు ఉంటారు. ఇప్పుడు మనం కేజీఎఫ్ చూసాము, చాలా వరకు బాహుబలి చూసాము, సలార్ చూసాము, డైరెక్ట్గా చూపించారు కొన్ని ఫిల్మ్స్. అలా కాకుండా ఈయనని డైరెక్ట్గా ఒక నార్మల్ పర్సన్ ఫ్యామిలీ మ్యాన్ లాగా చూపించి ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే టీజర్ హై రేంజ్ ఎక్స్పెక్టేషన్ అని నేను చెప్పను, ఆయన వరకు బాగుంది, జనాలకి ఇప్పుడు చిరంజీవి గారి స్పెషాలిటీ ఏంటంటే అదే ఆయనకు కలిసి వచ్చింది. నేటి తరం హీరోల్లో 4, 6, 7 ఉంటే ఆ హీరోలందరికీ కూడా ఈయనే ఇన్స్పిరేషన్ హీరో చాలా వరకు. ఎన్టీఆర్ గారు కానీ, బాలకృష్ణ, మామూలుగా ఎన్టీఆర్ గారికి, అల్లు అర్జున్ గారికి, మహేష్ బాబు గారికి, మన ప్రభాస్ అన్నకి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆయన ఫ్యామిలీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం. ఇక వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ కాకపోయినా కూడా మా సీనియర్ హీరో, మా 4 హీరోలు ఇంకా సీనియర్లు ఉన్నారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు ఇంకా ఉన్నారు, వెంకటేష్ గారు, వాళ్ళు కూడా మా ఇన్స్పిరేషన్ హీరోలు అని చెప్పుకోవడానికి ఇప్పుడు నేటి తరం ఉన్న హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా వీళ్ళు ఇస్తున్నారు ఈ స్పీడ్ బ్యాకప్. ప్రభాస్ గారు ఫస్ట్ సీనియర్, తర్వాత సో ఇప్పుడు కూడా కొంచెం కాంపిటీషన్ అయితే ఉంది. సో అట్లా ఎవరైనా చెప్తారా? నాకు తెలిసినంత వరకు ప్రభాస్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇద్దరు ఒకటేనండి. అలాగే ఇప్పుడు మహేష్ బాబు గారి అభిమానులు కూడా ఏకం అయిపోయారు వాళ్ళతో పాటు. ఎందుకంటే చాలా వరకు ప్రభాస్ గారి అభిమానులు చూస్తే ఫస్ట్ రాగానే వాళ్ళే ముందు ఉంటారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన సినిమా ముందు ఉంటే మేము ముందు ఉంటాం, మేము ఫస్ట్ బుక్ చేసుకున్నది మేమే. అలాగే ఎందుకంటే మా ఇద్దరు రిలేషన్ అలాగ తయారయ్యింది. ఆయన ఎక్కడ కూడా మేము ఈ బడ్జెట్ అన్ని వేల కోట్లు కలెక్షన్ కొట్టినా కూడా ప్రభాస్ గారు ఎక్కడ కూడా నేను అంత స్థాయి ఉన్న హీరో అని చెప్పాల. చిరంజీవి గారు మా సీనియర్ హీరో, మేము అనుసరించి నడవాలి, నేటి తరానికి ఆయన ఒక ఇన్స్పిరేషన్ హీరో అన్నారంటే ఆయన మంచితనం, ఆయన పెంచిన వాళ్ళ పెదనాన్న కృష్ణరాజు గారిది నిజంగా ఆయనకి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రభాస్ గారు మా గుండెల్లో ఉండిపోతారు అంతే.